ఒక విశ్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం గురుగారు. పిపీలు కాదు బ్రహ్మపర్యంతం అని. మనం ఎంత ఈ ప్రపంచంలో అసలు విశ్వం ఎంత అసలు మనం ఈ నక్షత్రాలు చూస్తాం కదా మామూలుగా సిటీలో మనకు కనపడే నక్షత్రాల పర్సెంటేజ్ ఒక 5 to 10. ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకో ఒక 20 to 30. నేను అమెరికాలో ఒరిజినల్గా ఎన్ని నక్షత్రాలు ఉంటాయని వాళ్ళు స్కోప్లో చూపిస్తారన్నమాట. మనం ఇలా కుర్చీలో కూర్చుంటాం, ఆ విశ్వం మన దగ్గరకు వచ్చేస్తుంటుంది, లేదా మనం అక్కడికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం చూస్తున్న నక్షత్రాల ఎన్నైతాయో దానికి 1000 రెట్లు ఎక్కువన్నాయి. 1000 రెట్లు అంటే ఊహించు. అంటే ప్రకృతి ఎంత పెద్దదో సార్. ప్రకృతి అనేది గురుగారు ఒక మధ్యలో విషయం గురుగారు మనం మాట్లాడుకునే విషయం. పంచభూతాలు ప్రకృతి ఇంత గొప్పతనం. పంచభూతాల తత్వం లేదే నువ్వు గాలి పీల్చలేదే ఒక క్షణం గాలి అలిగింది అనుకో అవుట్ ప్రపంచం లేదు. ఈ భూమి వచ్చి నా మీద కాలు పెట్టింది అనుకో అన్నదనుకో ప్రపంచం లేదు. నా నీళ్లు తాగొద్దు నాయన ఈ రోజు నేను స్ట్రైక్ ఉన్నాను అన్నదనుకో. ఇట్లాంటి అద్భుతమైన పంచభూతాలు నిరంతరం వాడుకుంటూ మనం ఒక థ్యాంక్స్ భావం లేకుండా జీవిస్తున్న మానవుడికి మీ నోటి ద్వారాగా దాన్ని ఎలాగా దాన్ని గుర్తుకోవాలి? మనం ఏం చెప్పక్కర్లే. కరోనా అందరికి చెప్పింది ఏంటంటే రే నాయనా ఇప్పుడు అంత గాలి హాయిగా ఉంది కదా, దీన్ని కొనుక్కోండి. అది కూడా లేదు, కొనుక్కోవడానికి లేదు. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు మామూలుగా ఇక్కడ బయట అంత ఫ్రీగా పీల్చుకునే ఆక్సిజన్ని హాస్పిటల్లో 100 రూపాయలు 1000 రూపాయలు అమ్మారు. ఈ 1000 రూపాయలు కాదు, లక్షల రూపాయలు పెట్టుకుంటాం అంటే సిలిండర్స్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొన్న చాలా మంది ఉన్నారు. నువ్వు ఇక్కడ పుట్టినప్పుడు ఈ పశుపక్షాదుల్లో ఒక్కడివే. నువ్వేం యజమానేం కాదు వీటికి, సపరేట్ కాదు. నువ్వు అసలు నువ్వు యజమాని కాదు. నువ్వో కుక్క చీమ పురుగు ఎంతో నువ్వంతే. కాకపోతే ఏంటంటే నీకు భగవంతుడు ఇచ్చిన ఇంటలెక్ట్ లేదా నువ్వు సంపాదించుకున్న తెలివితేటలతోటి ఈ అమాయకమైన వాటిని అన్ని కబ్జా చేసేసాం. పక్షుల్ని, వేలాది పక్షులు. ఇప్పుడే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక 50-100 ఏళ్ల క్రితం పులిని చంపడం గొప్ప. ఎట్లా చంపాడు? పోనీ చేతితోట, కత్తితోట, గన్నుతోటి. అక్కడెక్కడో గనక సింహం ఉంటే ఇక్కడ గన్తో చెప్పడం అది వీరత్వం. చూస్తుంటే రాజులు పులి పక్కన పెట్టుకొని మొన్నటి వరకు నిజాం నవాబుల వరకు కత్తులు చంపేశారు. ప్రకృతి సమతుల్యం. మనకి పాము కావాలి, కప్ప కావాలి, పురుగు కావాలి, అన్ని కావాలి. ఆఖరికి ఎప్పుడైతే ఈ భూమిలోంచి తేనెటీగలు చచ్చిపోతాయో మానవ జాతి అంతరించిపోతుందని శాస్త్రం. ఆ రిలేషన్షిప్. ఎందుకంటే తేనెటీగ అంటే 1,00,000 రకాల పూలలోంచి ఏరుకొచ్చి అది పుష్పింపజేస్తుంది. అది కనుక ఆ డిపార్ట్మెంట్ కట్ అయిపోయింది అనుకో నెక్స్ట్కి పంటలు ఉండవు. పంటలు లేకపోతే పొలం ఫుడ్ ఉండదు. ఫుడ్ లేకపోతే మనం బతకలేము. శిలక గురుగారు కరెక్ట్ పండిన కాయని టచ్ చేసి అదే ప్రకృతిలో మమేకం కాకుండా. ఇంకోటి చాలా తమాషైన విషయం, ప్రపంచంలో అన్నం కోసం పనిచేసే ఏకైక జంతువు మనిషి. నువ్వు ఎప్పుడైనా చూసారా వేరే పనులు ఏమన్నా చేయడం? పక్షులు ఏమన్నా వేరే పనులు చేస్తా? ఏం చేయలేదు. అడవి సింహం ఏమన్నా పని చేస్తా? ఫోన్ చేయడం, పడుకోవడం, సంతానోత్పత్తి, అంతే. ఏ జంతువు పని చేయదు చూడ. గమనించి మీరు చేయిస్తున్నారు. అదే కుక్కలతోటి గొలుసు కట్టి, గుర్రాలతో కళ్ళెం పెట్టి, మన పశువుకి తాడు కట్టి నువ్వు చేస్తున్నావు. కానీ ప్రపంచంలో ఏ జంతువు, ఏ పక్షి, ఏ కీటకం పనిచేయదు తిండి కోసం. అది గింజ ఏరుకుంటూ ఉంటుంది. మరి ఒకసారి ఇంత విస్తట్లో రాదుగా. రాదు దానికి, రెక్కాడితే కానీ డొక్కాడు అంటారు. ఇదే లెక్క. అలా ఇప్పుడు అయితే ఏవి బ్యాంకుల్లో దాచుకో. ఎందుకు సుఖంగా ఉంటాయంటే మనోడికి సంపాదిస్తాను. ఒక పిట్ట జంట ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత రెక్కలు రాగానే పక్షి ఎగిరిపోతుంది. దానికోసం ఇది బెంగెట్టుకుని ఉత్తరాలు రాసి మెసేజ్లు ఏం పెట్టలేదు. అది నేచర్కి వ్యతిరేకంగా ప్రవేశిస్తుంది. మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాం అంటే మానసికంగా, ఎందుకంటే మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. వర్షం వచ్చింది, అన్ని తడుస్తాయి కదా, మనం గుడిగేస్తాం. ఎండ వస్తుంది, ఇంకోటి ఏదో గప్పు, చలేస్తుంది, దుప్పటి కప్పుకుంటాం. ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏ పురుగు అయినా అలా చేస్తుందా? అంటే ప్రకృతికి ఎగేస్ట్గా ఎప్పుడైతే పోతున్నామో మనం, దూరం అయ్యామో, ప్రకృతి ఏమనుకుంటుందంటే ఓహో వీళ్ళని కాపాడుకో, వీళ్ళని చూసుకుంటారులే, మనకెందుకు, కట్ చేస్తే కొడుతుంది వర్షం, దెబ్బకి వరదలు, సర్వనాశనం అయిపోవడానికి ఇదే. ప్రకృతికి దూరంగా వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం అనుకునే దేవుడు ప్రకృతే.
ప్రకృతే దేవుడు. ఇది మీ నోటి వేరే మాట వేరే ఏమీ లేదు. ఈ పంచభూతాలు ఏమో ఇవే దేవుడు. గురుగారు ఇప్పుడు అందుకనే మన వాళ్ళు ఎప్పటి నుంచి చెట్టుని పుట్టని గుట్టని పెట్టని పూజించేవాళ్ళు. ఎవరిని పూజిస్తావు? ఇప్పుడు నువ్వు ఒకరిని ప్రేమిస్తావు, భార్యని ప్రేమిస్తావు, తండ్రిని గౌరవిస్తావు, గురువుని కూడా గౌరవిస్తావు, దేవుని ఒక్కరిని పూజిస్తావు. కానీ ప్రకృతిని మనం పూజించడం అంటే చెట్టుకు పూజ చేసామంటే ప్రతి దాంట్లో అంటే మనకి జీవం జీవించాలి, కృతజ్ఞతకు పరాకాష్ట పూజించడం అంటే అంతే కదా. ఒక చెట్టుని పుట్టని ప్రతి అందుకనే ఒరే దేవుడితో పాటు వాళ్ళ జంతువులను కూడా ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకో, ఎద్దును కూడా పూజించి నంది అన్నాం, గరుత్మంతుడు అన్నాం, కాకి అన్నాం. ఇట్లాగా ప్రతి వాటిని అరే అంటే మన భారతీయ సంస్కృతి ఏమిటంటే నువ్వు బతుకు, లివ్ అండ్ లెట్, పక్క వాళ్ళని బతుకు, ప్రకృతిలో లీనం అంత మమేకం అయిపో. ఇప్పుడు ఇవాళ కరోనా వచ్చింది కాబట్టి ఫామ్ హౌస్ చెట్టు చామాన్ బయటకు వస్తున్నారు, కానీ లేకపోతే పుట్టల్లో చీమలు. ఇవాళ ఫ్లాట్స్ ఉన్నాయి, పావురాల గూళ్ళ కన్నా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలీదు, మంచి జరిగిందా తెలియదు. ఒక పల్లెటూరులో ఉండేది అనుకో, ఒక ఇంట్లో శుభకార్యం అయితే ఊరంతా కదిలి వచ్చేది. ఇవాళ పక్కింట్లో పోయినా శుభకార్యం జరిగినా మనం పలకరిస్తే తెలియదు, అసలు 302 ఎవరు ఉంటుంటే ఏమో తెలియదు. నేను జేసుదాస్ గారితో పాట పాడించుకున్నాం. ఆ జేసుదాస్ గారు ఎక్కడ ఉంటారో కనుక్కుంటే ఆయన ఇండియాలో ఉండడు, న్యూజెర్సీలో ఉంటాడు. న్యూజెర్సీకి మేము వెళ్ళాం వేరే పని మీద, జేసుదాస్ గారి ఇంటికి వెళ్ళాం, లేడు, లాక్ చేసి ఉంది. చాలా లెటర్స్ అన్ని పడేసి ఉన్నాయి కింద, అంటే చాలా కాలంగా లేడు. సరే ఇక్కడ ఎదురుగుండా ఒక ఇంటికి వెళ్ళి, సార్ ఇక్కడ మా హూ ఇస్ దట్? జేసుదాస్ అండి. ఓ దట్ ఫెలో హూ సింగ్స్, పాడితే అప్పుడప్పుడు పాడుతుంటాడు వాడా. జేసుదాసు ఇంత గొప్పవాడు తెలియదు వాళ్ళకి, తెలీదు. సేమ్ ఇప్పుడు మన పరిస్థితి కూడా భారతదేశంలో ఈ మనకి ఫ్లాట్స్లో 30 మందిని అనుకో, మనకి ఎప్పుడో ఎవడో మేనేజ్ వచ్చి బిల్లు కట్టమంటారు తప్ప పక్కవాడికి ఏమన్నా అవుతుందో మనకి తెలియదు. కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి, కానీ ఇవాళ కన్న కొడుకు కూడా కరోనా వచ్చిన శవాన్ని ముట్టుకోవట్లేదు. అంత దుస్థితికి ఇవాళ ఎందుకు, ఎంతటికి కారణం ఏంటంటే ప్రకృతికి దూరం అవ్వటం వల్ల.